మీద అందరు కూడా అంటే ఏమని చెప్తున్నారంటే అంటే ఇక్కడ కాళేశ్వరం కానీ తర్వాత ఇక్కడ విద్యుత్తుకు సంబంధించి కానీ అటు ఫోన్ ట్యాపింగ్ కానీ అంతా సారి చెప్తూనే చేసినామని చెప్తున్నారట. ఏ సారి చెప్పిండు అంటే బీఆర్ఎస్ సుప్రీం చెప్పిండు. బీఆర్ఎస్ సుప్రీం అంటే ఎవరంటే కాక అంటే ఎవరంటే కేసీఆర్, ఆయన చెప్పినట కథ. కాబట్టి ఇప్పుడు అధికారులకు గుబులైతున్నది. ఏం చెప్తే అది చేస్తే ఈ పాడు కానీ ఇప్పుడు పరిశాన్ ఏం చేయాలో అర్థమవుతలేదు, ఆగమాగమవుతురట. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే గతంలో ఏపీలో అక్కడ శ్రీలక్ష్మి అనేటువంటి ఐఏఎస్ అధికారి ఇట్లనే చెప్పినట్టు ఏది చెప్తే అది చేసి సంతకాలు పెట్టి అటు ఇటు చేస్తే లాస్ట్కి వస్తే ఆమె జైల్లో 3-4 ఏళ్ళు జైలు ఉన్నది. అటువంటి పరిస్థితి మాకు వస్తుందా ఏందని చెప్పేసి భయపడుతున్నారంట రకరకాలుగా వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు గతంలో. ఎందుకంటే కాళేశ్వరం కంపంతా కూడా మా మీద పడతా ఉంది. ఇటు ఏది కరెంటుకి సంబంధించి భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్లు అని చెప్పేసి అక్కడ మోసం, తర్వాత అక్కడ ఛత్తీస్గఢ్ నుంచి ఉన్నటువంటి విద్యుత్తులో అక్కడ మోసం, ఇటు ఏది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ మాకేం అవసరం, ఇది సార్ ఎట్లా చెప్తే గట్లనే చేసినామని చెప్పేసి అక్కడ భుజంగరావు తర్వాత తిరుపతి అన్న వాళ్ళందరూ చెప్తున్నారట. చెప్తుంటే నాకేం సంబంధం, పోలీసులు చేస్తే నాకేం సంబంధం, ఆడవడో నాకు తెలియదు అని చెప్పేసి అట్లా అంటున్నాడు కాబట్టి మొత్తం మీద ఇట్లా ఉచ్చు బిగిస్తూ ఉంది. ఇక మరోవైపు అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు ఏది గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించాలని చెప్పేసి టీజీఎస్ పిఎస్సి భావిస్తూ ఉంది. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మరో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ తీన్మాన్ మల్లన్న ఎమ్మెల్సీగా ప్రమాణం చేస్తున్నాడు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం ఉంది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ఉంటుంది. ఇది ఎవరు ఇక్కడ ఆయన ఛాంబర్ ఉంటుంది కదా, గుత్తా సుఖేందర్ రెడ్డి గారి ఛాంబర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. మండలి చైర్మన్ ఛాంబర్లో ఈ కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి కూడా వస్తూ ఉన్నాడు, మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు ప్రముఖులు పార్టీ నేతలుతో పాటు తీర్మానం అభిమానులందరూ కూడా వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఎంతమందికి పాసులు దొరుకుతాయో ఏమవుతుందో మరి అది ఎట్లుంటుందో కథ తెలియదు. కానీ ఇవాళ మాత్రం తీన్మాన్ మల్లన్న అంటే చాలా కాలంగా మీరందరూ కూడా అంటే నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రులు మీరందరూ కూడా పట్టం కట్టినటువంటి తీన్మాన్ మల్లన్న ఇవాళ ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అందుకనే అన్న రాలేదు. ఇంకా ఒకవేళ వస్తే మధ్యలో జైన్ కూడా కావచ్చు, చూడాలి. అయితే పట్టభద్రులు మీరందరూ కూడా నిజంగా కూడా మీ అందరి తోడ్పాటు ఇక్కడ 3 జిల్లాలే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీన్మాన్ మల్లన్న చట్టసభలకు వెళ్ళాలి, ప్రశ్నించే గొంతుకు అక్కడ కూడా ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి మీ అందరూ కూడా కోరుకున్నారు. వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కానీ తర్వాత మీ అందరూ కూడా కోరుకున్నారు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఫలితమే ఇవాళ తీన్మాన్ మల్లన్న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఆ కార్యక్రమానికి మరి ఎట్లా ఉంటుందో చూడాలంటే ఎంతమందిని లోపలికి పంపిస్తారు కథా కార్యక్రమం చూడాలి. కానీ మొత్తం మీద ఇది జరుగుతూ ఉంది.